హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుందాం. అసలు భీష్మ ఏకాదశి ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు జరుపుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు 1 రోజులు గడిచాయి. పాండవులు, శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాభరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెప్తూ, కురుక్షేత్రంలో అంపశయ్య పవలించున్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. హే పాండవులారా, బయలుదేరండి భీష్ముడు దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోషణం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహానీయుడు, మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు, సులభంగా జీవకోటి తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకున్న మహానీయుడు, ధర్మం విషయంలో ఏ సంశయాలున్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు రండి అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకువచ్చాడు. భీష్ముడు సుమారు 1.5 నుండి బాణాలపైన పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారము లేదు, స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని బాధలను భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకుంటున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుని తలుచుకుంటున్నాడు. మనసులో శ్రీకృష్ణుని సాక్షాత్కరించి కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలో శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈ రోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెప్తుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడికి సాయుధ్యం కలగక మానదు. అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు? ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైన రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేశాడాయన? ద్రౌపదికి సభా మధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట, మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్య భగవాన్ హరి. హే ద్రౌపది, ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభా మధ్యంలో తన 5 అతి పరాక్రమమైన భర్తలు ఏం చేయలేకపోయారు. వారు కౌరవులకి బానిసైపోయారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టుపెట్టాడు. ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో ఏరి పారేశాను. నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెప్తున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే ప్రక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది.
నా అధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని పక్కన పెట్టాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా వరమిచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు? నీవే చెప్పచ్చు కదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు, నేను చెప్పచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా? ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారము. అలాగే నీవు అనుభవజ్ఞుడివి. నీ ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. ఈ కథ సారాంశం ఏంటంటే, మహాభారతం ప్రకారం భీష్మ పితామహుడికి ఇచ్ఛామృత్యు ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో గాయపడిన తర్వాత 58 రోజులు బాణసంపత్తిపై పడుకొని ఉన్నారు. చివరికి మాఘ శుక్ల ఏకాదశి రోజున భగవాన్ కృష్ణుని ధ్యానిస్తూ తన జీవాన్ని విడిచిపెట్టారు. అందుకే భీష్ముని గౌరవార్థం భీష్మ ఏకాదశిగా పాటించడం ప్రారంభమైంది. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశికి సంబంధించిన మరో కథ పద్మపురాణంలో ఉంది. ఇంద్రలోకంలో మాల్యవాన్ అనే గంధర్వుడు ఉండేవాడు. అతనికి పుష్పవతి అనే అప్సరస్పై ప్రేమ కలిగి ఇద్దరూ ఇంద్రుని సభలో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఇంద్రుడు కోపగొన్నాడు మరియు వారిని భయంకర రాక్షసులుగా జన్మించాలి అని శపించాడు. ఈ శాపం కారణంగా వారు అరణ్యంలో రాక్షసులుగా జన్మించారు. అయితే తమ గత జన్మ జ్ఞాపకం ఉండడం వల్ల వారు తీవ్రంగా బాధపడుతున్నారు. దేవుని అనుగ్రహం వల్ల వారు తెలియకుండానే జయ ఏకాదశి ఉపవాసం పాటించారు మరియు రాత్రంతా జాగారం చేశారు. ఈ ఏకాదశి మహిమ వల్ల వారు శాప విమోచనం పొందారు మరియు తిరిగి గంధర్వ రూపం పొందారు. భీష్మ ఏకాదశి పాటించడం వలన గత పాపాల నుండి విముక్తి లభిస్తుంది. భీష్మునిలాగే మోక్షం సిద్ధిస్తుంది. విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, దానం మరియు సత్కార్యాలు చేయడం ఎంతో శుభప్రదం. మీకు భీష్మ ఏకాదశి గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.